ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ద మోస్ట్ కామన్ అండ్ ఎగ్జాస్టింగ్ ఛాలెంజ్ ఆఫ్ ఎవ్రీ పేరెంట్, దట్ ఈస్ బెడ్ టైమ్ స్ట్రగుల్స్ విత్ కిడ్స్. సో లెట్స్ బీ హానెస్ట్, మనలో ఎంతమంది పేరెంట్స్ ఇలాంటి సిచ్యుయేషన్ ని ఫేస్ చేసి ఉండరు? Everyone will face this situation after they become a parent. It's not confined to only mothers, it's for both the parents, father and mother. The moment we switch off the lights and వాళ్ళని పడుకోమని అడిగితే వెంటనే ప్రతి చిన్న విషయం కూడా వాళ్ళకి పెద్దగా కనిపించేస్తుంది అండ్ దే వాంట్ టు టెల్ ఎవ్రీథింగ్ టు అస్. I know it's a classic parenting dilemma, but trust me, you're not alone. In my personal case, నాకు డైలీ జరిగేది మా పాపతోనే. I want to share it with you. So whenever I ask her to go to bed by switching off the lights, తనకి వెంటనే ఈ 3 things గ్యారంటీ గుర్తొస్తాయి. ఫస్ట్ వచ్చేసి బెడ్ ఎక్కిన వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే, అమ్మ వాటర్ కావాలి అని అడుగుతుంది. అది ఇచ్చేసి తాగేసిన తర్వాత ఫస్ట్ అడుగుతావు ఏంటి అడుగుతావు? స్టోరీ. ఓకే, అది అయిపోయిన తర్వాత షీ ఆస్క్స్ మీ టు టెల్ ఎ స్టోరీ అగైన్. అది చెప్పేసిన తర్వాత షీ వాంట్స్ టు టెల్ ఎ స్టోరీ టు మీ. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ద థర్డ్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ షీ విల్ నెవర్ మిస్ డైలీ ఇన్ హెర్ బెడ్ టైం ఏంటి అంటే, తన స్కూల్లో ఏం జరిగిందనేది ప్రతి చిన్న విషయం కూడాను పోసుకొచ్చినట్టు చెప్తుంది. నెక్స్ట్ ఇంకా డైలీ ఆ డేలో ఇంకెప్పుడు గుర్తురాదు, పడుకున్నప్పుడు మాత్రమే గుర్తొస్తుంది. ఇలా పిల్లలు ఎందుకు చేస్తారు అంటే, దే వాంటెడ్ టు డ్రాగ్ ద టైమ్ బికాస్ దే డోంట్ వాంట్ టు స్లీప్. సో ఇన్ మై పర్సనల్ కేస్ ఈ 3 థింగ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇన్ ఎడిషన్ కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, బట్ మోస్ట్లీ ఈ 3 థింగ్స్ అనేవి పడుకోమన్నప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. సో ఇలాంటి స్ట్రగుల్ ని నా కేసులో అయితే నేను ఫేస్ చేస్తూ ఉంటాను డైలీ డ్యూరింగ్ బెడ్ టైమ్. With my personal experience, I came to know కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళ బెడ్ టైమ్ రొటీన్ లో ఎదర్ కిడ్స్ ఆర్ పేరెంట్స్ లో ఇట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ దేర్ బెడ్ టైమ్. అండ్ ఆల్సో ఇది మొత్తంగా బెడ్ టైమ్ స్ట్రగుల్స్ ని ఏమీ ఆపేదు, బట్ ఇట్ విల్ రెడ్యూస్ దట్ స్ట్రగుల్ డ్యూరింగ్ ద బెడ్ టైమ్. I know these kind of struggles can feel overwhelming, but these are all the part of the journey. So my dear wonderful parents, remember this one thing: there is no perfect bed routine for everyone, and whatever you're doing now, you are doing great and you are doing the best. Remember, no one is perfect and we are all in it together, and we'll come out of it with lots of smiles and fewer tantrums. Drop a comment below and tell me what's your biggest bedtime struggle, and also మీకు వర్కౌట్ అయినా ఏమైనా టిప్స్ ఆర్ ట్రిక్స్ ఉంటే డూ షేర్ ఇట్ విత్ మీ. ఐ గెట్ టు నో అండ్ లెట్స్ షేర్ అవర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ హెల్ప్ అవుట్ ఈచ్ అదర్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే. ఇలాంటి మరెన్నో రియల్ అండ్ రా పేరెంటింగ్ టాక్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సో ఆ వీడియోస్ని మీరు మిస్ అవ్వకూడదు అంటే డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. Thank you.